హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపదిని. ముందుగా మనం చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాలో నల్లి అనేది బాగా అటాక్ కావడం జరిగింది. కొనలు మాడిపోవడం, అలాగే ఈ నల్లి ఎక్కువ పీల్చిన కాడ ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. పూత అనేది అధిక మొత్తంలో రాలిపోవడం జరుగుద్ది. లాస్ట్ ఇయర్ కనుక మనం చూసుకుంటే మన జేపీ అగ్రి క్రాప్ కేర్ తరఫున మనం చాలా మంచి ప్రోడక్ట్లు వాళ్ళు అందించడం జరిగింది. రిజల్ట్ కూడా అదేవిధంగా బాగా రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే ఏ నల్లికి పర్టికులర్గా లాస్ట్ ఇయర్ వచ్చిన మందే, అది ఏ మందు ఎట్లా పనిచేస్తుంది, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి, ఏ విధంగా స్ప్రే చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు నేను ఒక కంటెంట్ రూపంలో రైతుల ముందుకు తేవడం జరిగింది. అంటే కొన్ని ఏరియాలలో ఉంది, కొన్ని ఏరియాలలో రాలేదండి. మేబీ ఇంకా వారం 10 రోజులలో మొత్తం కూడా అంతా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను పర్టికులర్గా నేను చూసిన ఖమ్మం, కొత్తగూడెం, ఈ భద్రాచలం ఏరియాలలో నల్లి అనేది పర్టికులర్గా బాగా ఎక్కువగా ఉండడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇటు మంచిర్యాల కానీ, పరకాల కానీ, వరంగల్ కానీ, సూర్యాపేట కానీ, మహబూబాద్ కానీ లైట్గా ఉండడం జరిగింది. ఈ ఖమ్మం ఏరియాలో మాత్రం హెవీగా ఉండడం జరిగింది నేను తిరిగిన ఫీల్డ్ వరకు అయితే. ఇట్లా ఉన్నదానికి మనం వారం 10 రోజుల క్రితం ఒక మందు మనం రైతులకు చెప్పడం జరిగింది. రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కొద్దిగా లాంగ్ అవ్వడం వల్ల మనం వెళ్ళకపోవడం జరిగింది. అది ఏ మందు ఎట్లా పనిచేస్తుందనే ప్రతి ఒక్కరికి లాస్ట్ టైం మనం ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం, లాస్ట్ ఇయర్ కూడా. అది ఏ టైప్ ఆఫ్ మందు అనేది కూడా మనం ఇప్పుడు నేను క్లియర్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి మిత్రులకు, రైతులకు మాత్రం కంపల్సరీ తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల సగం తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన మంది. లాస్ట్ ఇయర్ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఈ డెవిల్ అనే మందు అండి. ఇది డెవిల్ అనే మందు లాస్ట్ ఇయర్ చాలా బాగా సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఖమ్మం కూడా పంపించాం. ఖమ్మంలో కూడా మంచి రిజల్ట్ రాబట్టింది ఈ డెవిల్ అనే మందు. నల్లి కొట్టిన 24 గంటల లోపే నల్లి అనేది మొత్తం కూడా మల్చింగ్ షీట్ అయితే మాత్రం మనకు ప్యూర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. కింద పడిపోయి పేపర్ మీద కనపడుద్ది. ఇంకొకటి ఏంటంటే మనం నార్మల్గా వేసుకున్న చైన్లు అయినా సరే మనకి స్ప్రే చేసినాక 2-3 గంటల కాడ నుంచి నల్లి చనిపోవడం జరుగుతుంటుంది. మొబైల్ కనుక సెల్ ఏదైతే ఉందో, మన స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో, ఇట్లా పెట్టేసి ఇట్లా దులిపినట్టు అంటే స్మార్ట్ ఫోన్ మీద మొత్తం కూడా ఈ నల్లి అనేది పడడం జరుగుద్ది, చనిపోయి. ఇది కనుక మనం చూసుకున్నట్టు ఇది జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది డెవిల్. ఇది ఎకరానికి 250 ml స్ప్రే చేసుకోవాలి. దీంట్లో ఏం కూడా కాంబినేషన్ కలపకూడదండి, సోలోగానే స్ప్రే చేసుకోవాలి. ఇట్లా కనుక మనం నేను చెప్పిన మోతాదులో కనుక ప్రిపేర్ చేసింది ఏదైతే ఉందో, నేను చెప్పింది ఏదైతే ఉందో అదే మోతాదులో కనుక కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే రైతులకు లైట్ గ్రోతింగ్తో పాటు ఈ నల్లి అనేది కూడా పూర్తిగా సమర్థవంతంగా ఒక వారం నుంచి 10 రోజులు మాత్రం కంపల్సరీ క్లియర్ కావడం జరుగుద్ది. మనకు ఇంకొకటి ఏంటంటే రెండో స్టెప్ కూడా రావడం జరుగుద్ది. దీనివల్ల గ్రోతింగ్ కూడా లైట్గా రావడం జరుగుద్ది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవండి. మనం లాస్ట్ ఇయర్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా కాయమచ్చ కానీ, ఆకు రాలిపోవడం కానీ అసలు ఇటువంటి ఏమీ కూడా జరగలేదండి. ఇట్లా నేను చెప్పిన విధంగా ఫాలో కాండి. వీడియోలు అన్నిటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంకా నల్లి పెరిగినా కానీ దీనికంటే ఇంకా బెస్ట్ ప్రోడక్ట్లు కూడా నేను వెతికి గ్యాదర్ చేసి కంపల్సరీ మీకు రైతులకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి నేను తెచ్చే అవకాశం ఉంటుంది. మనని సపోర్ట్ చేస్తున్న ఎవరైతే సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనది కూడా వీడియోలు కూడా చాలా వైరల్ కావడం జరుగుతుంది. అదంతా కూడా రైతుల పుణ్యమే. ఇది నేను చెప్పే కంటెంట్ నచ్చుతుంది, రైతులకు చెప్పే విధానం నచ్చుతుంది. అట్లాగే మనకు కూడా కొద్దిగా ఇది కావడం జరిగింది. తద్వారా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా మందులు అనేటివి కూడా చాలా జాగ్రత్తగా ఏదైతే ఏది సెట్ అవుతుంది అనేది కూడా నేను ఆచితూచి చెప్పడం జరుగుతుంది. వర్కబుల్ ఉంటేనే, వర్క్ అవుతూనే నేను చెప్తానండి. అడ్డగోలుగా దేని గురించో చెప్పి నేను బ్లేమ్ కావాల్సినంత అవసరం లేదు నాకు. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాను అనుకుంటాను నేను. ఏ మందైనా సరే, అది కంపెనీది అయినా సరే, వేరేది ఏదైనా సరే నేను చెప్పడం జరుగుద్ది. సో ఫ్రెండ్స్, ఇది మనది ఈరోజు నేను చెప్పదలుచుకున్నది. ఇది మన వీడియో అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.